ఓవైపు ప్రపంచాన్ని శాసించే ఒక శక్తివంతమైన రాజు, మరోవైపు దేవుడి హృదయానికి దగ్గరైన ఓ సేవకుడు. అసలు దేవుని స్వభావం గురించి, ఆయన శక్తి, పరిశుద్ధత, కరుణ గురించి వీళ్ళిద్దరూ మనకు ఏం నేర్పిస్తారు? ఈరోజు ఈ ఇద్దరు రాజుల కథల్లోకి లోతుగా వెళ్దాం. వాళ్ల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను పరిశోధిద్దాం. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగబోతుందో చూద్దాం. ముందుగా దేవుని చేత తగ్గించబడిన ఒక రాజు కథను చూస్తాం. ఆ తర్వాత ఒక రాజ స్వప్నాన్ని విశ్లేషిద్దాం. అక్కడనుంచి క్షమాపణ కోసం ఒక పాపి చేసిన ప్రార్థనను పరిశీలిద్దాం. ఆ పశ్చాత్తాపం ఎలా నిర్మించబడిందో చూసి చివరగా ఒక నూతన హృదయం అంటే ఏంటో, నిజమైన త్యాగమంటే ఏంటో తెలుసుకుందాం. మొదటగా మనం చూడబోయేది ఎవరి గురించంటే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నెబుకద్నేజరు రాజు గురించి. అన్నీ తన చేతుల్లోనే ఉన్నాయని, తనను మించినవారు లేరని గర్వంతో ఉన్న ఆ రాజు జీవితంలో మరచిపోలేని ఒక గుణపాఠం నేర్చుకోబోతున్నాడు. అదే వినయం. ఈ కథలో ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఇది రాజు స్వంత మాటలతోనే మొదలవుతుంది. ఇక్కడ చూడండి, ఇదంతా జరిగిపోయి ఆయన తన గుణపాఠం నేర్చుకున్న తరువాత తన సామ్రాజ్యమంతటా స్వయంగా చేసిన ప్రకటన ఇది. అంటే ఇది ఎవరో చరిత్రకారుడు రాసింది కాదు, ఆయన స్వంత సాక్ష్యం. అందుకే ఈ అధ్యాయం మొత్తం మనతో నేరుగా మాట్లాడుతున్నట్టుంటుంది. అసలు ఈ కథ వెనుక ఉన్న ప్రధాన సందేశమేంటంటే, దేవుని సంపూర్ణ సార్వభౌవత్వం. నెబుకద్నెజరుకు దేవుని శక్తి కొత్తేమీ కాదు, ఇంతకుముందే చూశాడు. కాని తన వ్యక్తిగతంగా దానికి తలవంచలేదు. ఇది ఆ గర్విష్ఠుడైన రాజు మోకాళ్లమీదకు వచ్చి అసలైన నిజమైన రాజెవలని గుర్తించవలసి వచ్చిన కథ. ఈ అధ్యాయం రాసిన పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంటుంది తెలుసా. ఇది జరిగిపోయిన కథను వెనక్కి తిరిగి చూసుకుంటూ చెప్పినట్టు ఉంటుంది. అంటే కథ మొదలయ్యేది, ముగిసేది కూడా రాజు మారిన తర్వాత చెప్పిన మాటలతోనే. ఈ మధ్యలో అసలేం జరిగిందో వివరిస్తారు. ఇది ఆయన మార్పుకు ముందు, తరువాత ఎలా ఉన్నాడో చూపించే ఒక బలమైన చిత్రమన్నమాట. ఈ నిర్మాణ శైలికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. దీన్ని ఇన్క్లూజియో అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సాహిత్య శాండ్విచ్ లాంటిది. మొదట్లో, చివర్లో ఒకే రకమైన మాటలు పెట్టి మధ్యలో అసలు విషయాన్ని ఉంచుతారు. ఇక్కడ కూడా చూడండి, ఆయన రాజ్యము శాశ్వతమైనది అనే మాటతో మొదలై మళ్ళీ ఆయన ఆధిపత్యము శాశ్వతమైనది అనే దాంతో ముగుస్తుంది. అంటే నెబుకద్నెజర్ నేర్చుకున్న గుణపాఠం అదేనని పదే పదే నొక్కి చెప్పడమన్నమాట. సరే, అసలిదంతా ఎప్పుడు జరిగిందో చూద్దాం. ఇది నెబుకద్నెజరు దాదాపు 43 ఏళ్ల సుదీర్ఘ పాలనలో బహుశా చివరి దశలో జరిగి ఉండొచ్చు. ఆ సీన్ ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు తన కీర్తి శిఖరాగ్రంలో ఉన్న రాజు, మరోవైపు దాదాపు 45-50 ఏళ్ల వయస్సులో అనుభవజ్ఞుడైన సలహాదారుగా దానియేలు. ఇక్కడే మానవ గర్వానికి, దైవిక శక్తికి మధ్య ఒక పెద్ద ఘర్షణకు రంగం సిద్ధమైంది. సరే, ఇక ఆ కల విషయానికే వద్దాం. అసలు అంతటి శక్తివంతమైన రాజును అంతగా కలవరపరిచిన ఆ కల ఏంటి? ఆయన నిద్రను దూరం చేసిన ఆ భయంకరమైన దర్శనంలో ఏముంది చూద్దాం. కలలోని దృశ్యాలు చూడండి. ఆకాశాన్ని తాకుతున్నంత పెద్ద చెట్టు భూమి అంతటికీ కనిపిస్తోంది. కాని అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక కావలివాడు దిగివచ్చి ఆ చెట్టును నరికేయండి అని గట్టిగా ఆజ్ఞాపించాడు. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం, దాని మొద్దును మాత్రం వేళ్లతో భూమిలోనే వదిలేయండి అని చెప్పారు. అంటే రాజు శక్తిని, కీర్తిని సూచించే ఆ చెట్టును నరికేసినా పునరుద్ధరణకు ఒక చిన్న ఆశ మిగిలియుందన్నమాట. ఇప్పటివరకు మనం ఒక రాజు గర్వం, దానికి దేవుడిచ్చిన తీర్పు గురించి చూశాం. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన మరో కథలోకి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక రాజే, కాని ఇతను దేవుని చేత ఎన్నుకోబడినవాడు. దేవుని హృదయానుసారుడు అనే పిలువబడ్డ దావీదురాజు. తను చేసిన ఘోరమైన పాపం తర్వాత ఆయన హృదయంలోంచి వచ్చిన ప్రార్థనను ఇప్పుడు మనం విశ్లేషించబోతున్నాం. ఈ చిత్రం చూడండి, ఇది ఈ కీర్తనలోని సారాన్ని మొత్తం పట్టి చూపిస్తోంది. శుద్ధీకరణ కోసం, కరుణ కోసం ఒక ఆత్మపడే వేదన ఇది. దావీదు పడుతున్న ఆ అపరాధ భావన, క్షమాపణ కోసం ఆయన పడుతున్న ఆ తపన ఈ మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రార్థనలోని ప్రతి పదం వెనుక ఉన్న భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం అసలు భాషైన హీబ్రూలోకి తొంగిచూడాలి. ఇక్కడ చూడండి, దావీదు నేను పాపము చేసితిని, నీ కన్నుల ఎదుట నేను చేసితిని అని ఎంత స్పష్టంగా ఒప్పుకుంటున్నాడో. ఇక్కడ తుడిచివేయుము, కడుగుము లాంటి శక్తివంతమైన క్రియలను వాడారు.
ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, అది ఒక సంపూర్ణ ఒప్పుకోలు. ఇక ప్రార్థన ముందుకు సాగే కొద్దీ ఆయన అభ్యర్థనలు ఇంకా లోతుగా మారతాయి. ఇప్పుడు కేవలం శుభ్రపరచుమని అడగట్లేదు, నా కొరకు సృష్టించుము అని అడుగుతున్నాడు. అంటే పాతదాన్ని బాగుచేయడం కాదు, పూర్తిగా ఒక కొత్త శుద్ధ హృదయాన్ని సృష్టించమని వేడుకుంటున్నాడు. స్థిరమైన ఆత్మను నాలో నూతనపరచుము అని కోరుకుంటున్నాడు. ఇది పూర్తి పరివర్తన కోసం చేసే అభ్యర్థన. ఆ తర్వాత ప్రార్థన ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. తన వ్యక్తిగత క్షమాపణ, పునరుద్ధరణ తర్వాత నేను బోధిస్తాను అంటున్నాడు. ఎవరికి? పాపులకు. ఎందుకు? వాళ్లు తిరిగి దేవుని దగ్గరకు రావాలని. అంటే తన అనుభవం ఇతరులకొక పాఠం కావాలని, తన సాక్ష్యం ద్వారా ఇతరులను దేవునివైపు నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. నెబుకద్నెజరు కథలాగే ఈ కీర్తన కూడా ఒక చక్కని నిర్మాణముంది. ఇవి కేవలం దావీదు మనసులో వచ్చిన భావాలను అల్లేసినట్టు లేవు. ఇదొక జాగ్రత్తగా నిర్మించిన కళాఖండం. ఈ నిర్మాణం వల్లే దీనిలోని అసలు సందేశం మనకు మరింత శక్తివంతంగా అర్థమవుతుంది. ఈ కీర్తన నిర్మాణాన్ని పండితులు 2 రకాలుగా విశ్లేషిస్తారు. ఎలా చూసినా ఇందులో ఒక స్పష్టమైన అమరిక కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రెండవ పద్ధతిలో చూస్తే పునరుద్ధరణ కోసం చేసే ప్రార్థన సరిగ్గా కీర్తన మధ్యలో, దాని హృదయంలో ఉంచబడింది. ఒక ఆభరణంలో అమర్చిన విలువైన రత్నంలాగా అన్నమాట. అదే ఈ కీర్తనకు కేంద్రబిందువు. సరే, ఇంత లోతైన ఈ ప్రార్థన నుండి చివరిగా మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? అసలు దేవుడు ఒక ఆరాధకుడి నుండి నిజంగా ఏం కోరుకుంటాడు? దీనికి సమాధానం ఈ కీర్తనలోనే దాగి ఉంది. ఈ కీర్తనలో దావీదు దేవుణ్ణి ఏం చేయమని అడుగుతున్నాడో చూడండి. తుడిచివేయుము, కడుగుము, పవిత్రపరుచుము, శుద్ధి చేయుము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి శక్తివంతమైన మాటలతో వేడుకుంటున్నాడు. ఆయనకు కావాల్సింది పైపైన చేసే శుభ్రత కాదు, సంపూర్ణమైన ఆధ్యాత్మిక శుద్ధీకరణ. దావీదు కోరుకుంటున్న క్షమాపణ కేవలం తన తప్పు పోవాలని కాదు, తనకు దేవునికి మధ్య సంబంధం మళ్లీ నిలబడాలని. ఆ పునరుద్ధరించబడిన సంబంధమే ఇతరులకు సేవ చెయ్యడానికి, సాక్షిగా నిలవడానికి శక్తినిస్తుంది. ఫలితం పాపులు దేవుని వైపుకు తిరుగుతారు. అంటే వ్యక్తిగత క్షమాపణ ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది. ఇక మనం ఈ కీర్తనలోని అత్యంత కీలకమైన మాటకు వచ్చాం. దావీదుకు ఇక్కడొక గొప్ప సత్యం అర్థమైంది. అదేంటంటే దేవుడికి కావలసింది మనమర్పించే బలులు, చేసే కర్మకాండలు కాదు. ఆయనకు ఇష్టమైన బలి విరిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడూ అలక్ష్యం చెయ్యడు. ఇదే అసలైన ఆరాధన. విరిగిన హృదయం గురించిన ఈ సందేశం కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతో మంది హృదయాలను తాకింది. ఎన్నో భక్తి రచనలకు, వేదాంత చర్చలకు ప్రేరణగా నిలిచింది. ఇది కాలంతో సంబంధం లేని ఒక శాశ్వత సత్యం. అందుకే ఈరోజు కూడా ఇది మనతో ఎంత బలంగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ 2 కథలను కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది? నెబుకద్నెజరు దేవుడే అందరినీ పరిపాలిస్తాడని తెలుసుకున్నాడు. దావీదు దేవుడు అన్నింటికన్నా విరిగిన హృదయాన్నే కోరుకుంటాడని తెలుసుకున్నాడు. ఇద్దరూ ఒక్కటే కనుగొన్నారు. నిజమైన ఆరాధన వినయంతో మొదలవుతుంది. ఒకటి బాహ్యంగా దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించడం, రెండోది అంతర్గతంగా మన హృదయాన్నే ఆయనకు అర్పించడం. చివరగా ఇదొక ఆలోచనను మిగిల్చింది. దేవుడికి అత్యంత ఇష్టమైనది వినయపూర్వకమైన హృదయమే అయితే, మరి ఆరాధనాలయ గోడలకు ఆవలా మన దైనందిన జీవితంలో నిజమైన ఆరాధన ఎలా ఉండాలి? ఈ సత్యం మన సంబంధాలను, మన పనిని, మనల్ని మనం చూసుకునే విధానాన్ని ఎలా మారుస్తుంది?